సో, హియర్ వి గో మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి 'సాక్షి' లోపల ఒక ఆర్టికల్ వచ్చింది. సో, మోడల్ స్కూల్ లోపల ఇంటర్ ప్రవేశాలని చెప్పి అంటే ఇంటర్మీడియేట్‌కి సంబంధించి మోడల్ స్కూల్ లోపల అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఆన్‌లైన్ లోపల ఓకేనా. ఆన్‌లైన్ లోపల దరఖాస్తులు అయితే స్వీకరణ చేస్తున్నారు. అంటే ఆన్‌లైన్ లోపల మనకి అప్లికేషన్స్ అయితున్నాయి. అండ్ ఈ మంత్ 20 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఓకేనా. సో, మనకి టాలెంట్‌ని బేస్ చేసుకొని అంటే లైక్ ఎంత మార్క్స్ వచ్చినాయి దాన్ని బేస్ చేసుకొని అంటే 10థ్ క్లాస్ లోపల వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని అండ్ రిజర్వేషన్‌ని బేస్ చేసుకొని మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే అయితదన్నట్టు. ఓకేనా. మనకి సో, మన లైక్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ లోపల డిఫరెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్క కాలేజ్ లోపల 160 సీట్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకే. దీనికి సంబంధించి మనకు ఇది నోటిఫికేషను. సో, ఇక్కడ మీరు ఇది ఒక స్క్రీన్‌షాట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, మనకి కేటగరీ వైస్ సీట్స్ జనరల్ లోపల లైక్ సీట్స్ మొత్తం 20 ఉన్నాయనుకో. సో, జనరల్ లోపల 13 సీట్స్ ఉంటాయి. అంటే జనరల్ రిజర్వేషను. ఫీమేల్‌కి సో, 1:3 రిజర్వేషన్ లోపల ఫీమేల్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ప్రతి 3 సీట్లల్ల ఒక సీట్ అయితే ఫీమేల్‌కి అని చెప్పి ఉంటది. సో, ఎస్సీకి 6 అని చెప్పి. సో, ఇది ఒకసారి మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. మీ కేటగరీ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి. ఓకేనా. మొత్తం 3 సీట్లల్ల సో, ఇక్కడ మీరు బీసీ-డీ చూసుకుంటే 3 సీట్లల్ల 2 సీట్లేమో మేల్‌కి అంటే 2 సీట్లేమో జనరల్‌కి, ఒకటేమో ఫీమేల్. ఓకేనా. ఈ జనరల్‌లో మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకి బీసీ-సి అసలుకు సీట్సే లేవు. సో, మీరు ఇది ఒకసారి అబ్జర్వ్ చేయరి అండ్ ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి ట్రై చేయరి. అండ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చూద్దాం మనం. ఓకేనా. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ నుండి మనకి అఫీషియల్ అయితే మనకు 30 రోజు అయితే వచ్చింది. ఓకేనా. 30 ఏప్రిల్ రోజు ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి రిజల్ట్స్ వచ్చిన 1 వీక్ లోపల. ఓకేనా. సో, ఇదేందంటే మనకి ఇక్కడ మనకి షెడ్యూల్ అయితే ఇచ్చిర్రు. ఫస్ట్ ఓకేనా. సో, మనకి అడ్మిషన్ ఫస్ట్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితుందంటే ఫస్ట్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. 1/5 మే 1, 2025 నుండి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ ఓకేనా. సో, మనకి అంటే అప్లికేషన్స్ అన్నీ రిసీవ్ అవ్వడానికి మనకి సో, అప్లికేషన్స్ ఆన్‌లైన్ లోపల చేసుకోవడానికి మనకి 20 వరకు టైం అయితే ఉంది. సో, మన క్లాసెస్ అనేది జూన్ లోపల స్టార్ట్ అయితాయని చెప్పి మనకు ఇక్కడ ఇయ్యడం అయితే జరిగింది. దీన్ని కూడా ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోరి. మనకు ఎప్పుడంటే సో, మనకి ఏదైతే ఈ మే 20 వరకు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ ఇక్కడ మన రిజర్వేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే రిజర్వేషన్ కూడా ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోరి. ఆ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ సేమ్. కానీ అందులోపల ఏందంటే మనకి ఇక్కడ ఈ రిజర్వేషన్ లోపల నంబర్ ఆఫ్ సీట్స్ అని ఇచ్చిర్రు. ఓకేనా. సో, ప్రతి 40 సీట్స్ లోపల మనకు రిజర్వేషన్ అనేది ఇట్లుంటది అని చెప్పి ఇక్కడ ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ ఏందంటే ఎంత పర్సెంట్ ఉంటది రిజర్వేషన్ అని చెప్పి ఇచ్చిర్రు. సో, ఒకసారి చూసుకోరి అండ్ మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇది ఓకేనా. సో, ఇది ఎట్లా మనం అప్లై చేసుకోవాలి అంటే ఇది అఫీషియల్ వెబ్‌సైట్. మనకిక్కడ ఒక అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకు ఇక్కడ మీదిచ్చిర్రు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి. ఓకేనా. సో, ఇది మన అఫీషియల్ వెబ్‌సైటు. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారన్నట్టు. ఓకేనా. 2025, 26 అకాడమిక్‌కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోవాలి. నువ్వు అప్లై చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే సెకండ్ లింక్ ఓపెన్ చేయాలి. నీకు అసలు మోడల్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి తెలంగాణలో తెలుసుకోవడానికి థర్డ్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. అండ్ ఫోర్త్ ఆప్షన్ లోపల ఏంది అంటే మనం అడ్మిషన్ షెడ్యూల్ తెలుసుకోవడానికి ఫోర్త్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, తర్వాత మనకి ఏమేం గ్రూప్‌లు ఉన్నాయనే విషయానికి వద్దాం మనం. ఓకేనా. మనకి అసలు ఏమేం గ్రూప్‌లు ఉన్నాయి మన తెలంగాణ లోపల అంటే ఎంపీసీ, బైపీసీ, సీఈసీ అండ్ ఎంఈసీ ఈ గ్రూప్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఎవరైతే 10థ్ పాస్ అయితారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. సో, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటదంటే బేస్డ్ ఆన్ మార్క్స్. మార్క్స్‌ని బేస్ చేసుకొని మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటదన్నట్టు. లేకపోతే మనకి ఏవైతే గ్రేడ్స్ ఉన్నాయో గ్రేడ్స్‌ని బేస్ చేసుకొని మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. అండ్ దాంతో పాటుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ రిజర్వేషన్ బేస్ చేసుకొని మంచి మార్క్స్ వచ్చినోళ్ళకి రిజర్వేషన్‌ని బేస్ చేసుకొని మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. సో, ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉంది మరి అంటే మనకి 25/2025 అంటే మే 20 వరకు టైం అయితే ఉంది. మే 20 వరకు మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ అప్లికేషన్ ప్రాసెస్‌కి ఎళ్ళిపోదాం మనం. సో, అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటదని చెప్పి చెక్ చేద్దాం. సో, దానికంటే ముందు కొత్తగా వస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నా. సో, జస్ట్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మనకు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇయర్‌కి ఓకేనా. సో, అప్లికేషన్స్ ఇక్కడ మనం డీప్‌గెళ్తే అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2025-26 ఇన్ తెలంగాణ మోడల్ స్కూల్స్ ఓకేనా. మోడల్ స్కూల్స్ లోపల తెలంగాణ మోడల్ స్కూల్స్ లోపల 2025-26 అకాడమిక్ ఇయర్ సంబంధించి మనకు ఇక్కడ అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్ అండ్ దాని తర్వాత చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పేరెంట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది.
పేరెంట్స్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అంటే సో మీ అడ్రస్ ఏంది అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. దాని తర్వాత నువ్వు ఏ కాలేజ్కి అప్లై చేస్తున్నావు అని చెప్పి ఇచ్చి సబ్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది మన డీటెయిల్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ లోపల ఏమొస్తాయి అంటే అకాడమిక్ ఇయర్ నువ్వు ఏ ఇయర్కి అప్లై చేస్తున్నావు అని చెప్పి ఓకేనా. ఆబ్వియస్గా ఇది 2025-26కి ఉంటుంది అన్నట్టు. అండ్ దాన్ని మనం చేంజ్ చేయడానికి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే అప్లికెంట్ నేమ్. సో అప్లికెంట్ నేమ్ అయితే నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికెంట్ జెండర్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా. జెండర్ మేలా ఫీమేల్ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ నీది ఏ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే మనం మీ క్యాస్ట్ మీ కమ్యూనిటీ ఏంది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. బీసీనా, ఎస్సీనా, ఓసీనా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత పిహెచ్సి సో ఏదన్నా ఫిజికల్లీ డిజబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టుకోవాలి. దాని తర్వాత పర్సెంట్ ఎంత అని చెప్పి పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత ఏంటంటే నీకు రిజర్వేషన్ ఉంటే ఎస్ అని చెప్పి పెట్టుకోవాల్సి ఉంటుంది స్పోర్ట్స్ లోపల. అండ్ నువ్వు స్పోర్ట్స్ లోపల ఎంత లెవెల్ వరకు పార్టిసిపేట్ చేసావు అని చెప్పి దానిలో ఎస్ నో అని చెప్పి పెట్టుకోవాలి. ఒకవేళ ఉంటే ఎంత పర్సెంట్ అని చెప్పి. అండ్ దాని తర్వాత ఏంటంటే సో అంటే ఏ ఏ టైప్ ఆఫ్ స్పోర్ట్‌లో నువ్వు పార్టిసిపేట్ చేసినావు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ లోపల రిజర్వేషన్ ఏమన్నా ఉందా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సో నీది డిస్ట్రిక్ట్ ఏంది, ఎర్స్‌వైల్ డిస్ట్రిక్ట్ ఏంది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే నేటివ్ డిస్ట్రిక్ట్. సో ఎర్స్‌వైల్ అంటే ఏంటంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏది నీది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ ఏది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి మండల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే పేరెంట్స్ డీటెయిల్స్. పేరెంట్ డీటెయిల్స్ లోపల ఫాదర్ నేమ్ ఏంది, మదర్ నేమ్ ఏంది అని చెప్పి మనం అయితే ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనకు మన ఆధార్ కార్డ్ లోపల ఏదైతే నెంబర్ అడ్రస్ ఉంటుందో అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్ కానీ విలేజ్, స్ట్రీట్, మండల్, మన తర్వాత డిస్టిక్, పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ అడ్రస్ అనేది మనం ఇచ్చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లోపల ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. దాని తర్వాత బోర్డు ఓకేనా. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి ఓకేనా. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి నేమ్ ఆఫ్ ద స్కూల్, నువ్వు ఏ స్కూల్ నుండి పాస్ అవుట్ అయినావు అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. దాని తర్వాత నువ్వు ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్, ఏ ఇయర్ లోపల పాస్ అయినావు అని చెప్పి ఇవ్వాలి. ఏ ఇయర్ లోపల పాస్ అయినావు అని చెప్పి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే నువ్వు లైక్ మ్యాథ్స్ లోపల నీకు ఎంత మార్క్స్ వచ్చినాయి, అండ్ సైన్స్ లోపల ఎంత మార్క్స్ వచ్చినాయి, సోషల్ ఎంత మార్క్స్ వచ్చినాయి, ఫస్ట్ లాంగ్వేజ్లో ఎంత వచ్చినాయి, సెకండ్ లాంగ్వేజ్ ఎంత వచ్చినాయి అని చెప్పి మార్క్స్ అయితే ఇచ్చి తర్వాత సీజీపీఏ అంటే టోటల్ మార్క్స్ ఎన్ని అని చెప్పి నువ్వు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. దాని తర్వాత నువ్వు ఈ కాలేజ్కి అప్లై చేస్తున్నావు, ఆ కాలేజ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏంది, ఆ కాలేజ్కి సంబంధించిన మండల్ ఏంది, ఆ కాలేజ్కి సంబంధించిన సో అది మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో నువ్వు నేటివా కాదా అని చెప్పి నువ్వు ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేటివ్ అయితే ఎస్, లేకపోతే నువ్వు అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. కాలేజ్ ప్రిఫరెన్సెస్ అంటే కోర్స్ ప్రిఫరెన్సెస్, నువ్వు అప్లై చేసిన కాలేజ్ మనం ఒకటే కాలేజ్కి అప్లై చేసుకోగలుగుతాం. అండ్ దాని తర్వాత కోర్స్ ప్రిఫరెన్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఎంపీసీనా ఓకేనా. సో ఎంపీసీ ఫస్ట్, నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంది ఎంపీసీ అనుకుంటే ఎంపీసీ, సెకండ్ ప్రిఫరెన్స్ కింద బైపీసీ, తర్వాత సిఈసీ, తర్వాత ఎంఈసీ. నీ ప్రిఫరెన్స్ ప్రకారం ఇచ్చుకొని మన ఇక్కడ మన క్యాప్చా కనబడుతుంది కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేసి నువ్వు డిక్లరేషన్ ఉంటుంది కదా ఇక్కడ ఓకేనా. సో క్యాప్చా ఎంటర్ చేసి నేను ఏంటంటే డిక్లరేషన్ నాకు సో ఇవన్నీ కూడా నేను ప్రాపర్గా ఇచ్చిన అని చెప్పి సబ్మిట్ కొట్టాలి. రీసెట్ కొట్టొద్దు ఓకేనా. రీసెట్ అనేది కొట్టొద్దు, మన ఇక్కడ సబ్మిట్ అయితే కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. సబ్మిట్ కొడితే ఆర్ యూ షూర్ అంటుంది. ఓకే అని చెప్తే మనకు ఈ ఫైల్ అయితే సబ్మిట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాండేటరీ. నువ్వు ఇక్కడ ఏ డీటెయిల్స్ కొట్టకపోయినా కూడా ఇది పోర్టల్ అయితే తీసుకోదన్నట్టు ఓకేనా. పక్కాగా ఇవన్నీ డీటెయిల్స్ చేయాలి. ఎందుకు అంటే మనకున్న మినిమల్ డీటెయిల్స్ చాలా 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 తక్కువ డీటెయిల్స్ అడుగుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్‌కి అప్లికేషన్ కాబట్టి మీ దగ్గర అంత పెద్ద డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఏమి ఉండదు. కాబట్టి మనం అయితే సో ఇట్లా అప్లై చేసుకుంటే అయిపోతుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి నువ్వు ఇక్కడ సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత నువ్వు నీ అప్లికేషన్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికెళ్ళి నువ్వు ప్రింట్ అప్లికేషన్‌లోకి పోయి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్‌లోకి పోయి నువ్వైతే సబ్మిట్ చేసిన ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఈ లింక్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఇస్తా. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.